యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా తండ్రి, నీ సన్నిధి దేవా ఆశ్చర్యకరుడా, నీ కృపలో గత వారమంతా భద్రపరిచి కాచి కాపాడి తండ్రి ఈ గొప్ప కార్యాన్ని సర్వశక్తిమంతుడా నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప కృపను మాకు అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఎవరైతే యొక్క నీ బిడ్డలైన వారు ప్రభా యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి దేవా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొనండి దేవా. కేవలం నీ నామాన్ని కనపరచుకో పరిశుద్ధాత్మ దేవా. నువ్వే సహాయంను దయచే దేవా. నిలబెట్టండి. ఏ యొక్క శోధన అధికారం లేకుండా నీ సన్నిధిని మేము ప్రతి ఒక్కరం అనుభవించాలయ్యా. సహాయంతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు 37వ కీర్తన 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఆయనే నిన్ను వదులుకోనప్పుడు ఆయన్ను వదిలేసే ఆలోచన కూడా చేయకు కదా. దేవుడే నిన్ను వదిలివేయనప్పుడు నువ్వు ఆయన్ని వదిలేసే ఆలోచన కూడా చేయకు. ఈ లోకంలో మనం అనేక సార్లు మన పరిస్థితుల గుండా మన యొక్క కష్టాల్ని చూసి, మన యొక్క బాధల్ని చూసి, మన యొక్క కన్నీటిని చూసి ఒక పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు తెలియకుండా మనం దేవుణ్ణి వదిలేస్తాం, తెలియకుండా దేవుడికి దూరం అయిపోతాం. మనకి తెలియకుండానే దేవుడి చిత్తం కాకుండా మన ఇష్టాలు, మన కోరికలు, ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న సంబంధాల కోసం, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క స్థితిగతులకు బట్టి కొన్ని మనము దేవుడికి విరోధమైన వాటిని చేసి దేవుడికి దూరం అయిపోతాం. ఆ దూరమైన జీవితాలు ఎలా ఉంటాయంటే తెలియకుండానే, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా ఒక రోజును ముగించలేదు, ఒక రోజుని ఆ యొక్క రోజుని మొదలు పెట్టలేదు. కానీ ఇప్పుడు ప్రార్థన అనే మాటని నువ్వు మర్చిపోయావు. ఒకప్పుడు దేవుని సన్నిధికి రాకుండా ఆ వారం నీకు గడవదు. ఆ వారం దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆలోచన నీలో ఎప్పుడు ఉండేది. కానీ నీకు తెలియకుండానే నువ్వు ఎలా అయిపోయావంటే ప్రార్థన చేయకపోవడం, ఆ యొక్క దేవునితో సహవాసం లేకపోవడం, సంఘంతో సహవాసం లేకపోవడం వల్ల నీకు తెలియకుండానే దూరం అయిపోయావు. దేవుడు నీతో చెప్తున్నారు ఏమనంటే, నేనే నీ వదులుకోలేదు, కానీ నేను నన్ను వదులుకోవాలి అన్న ఆలోచనను నువ్వు చేయొద్దు. నీ ఇంటిలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల ఏదన్నా చిన్న చిన్న గొడవలు రావడం, ఏదన్నా మనస్పర్ధలు రావడం, ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాం? కొన్నిసార్లు కోపగించుకుంటాం, కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాం. కానీ వారు నీ తల్లిదండ్రులు కాకుండా పోతారా? ఆమె నీ తల్లి కాకుండా పోతుందా? ఆమె నీ తండ్రి కాకుండా పోతాడా? ఎప్పటికైనా తల్లి తండ్రి అన్న వారు నీకు సహాయం చేయాలి. నువ్వు వారికి సహాయం చేయాలి. వారు నీ కోసం నిలబడాలి, నువ్వు వారి కోసం నిలబడాలి కదా. వారి తల్లిదండ్రులు కాకుండా పోరు. ఒక విషయంలో మనకి తేడా వచ్చింది అని వారు తల్లిదండ్రులు కాకుండా పోరు. నువ్వు కూడా ఏదో దేవుని విషయంలో నేను తప్పు చేశాను, దేవుడికి దూరం అయిపోయాను, ఇంకంతే నా జీవితం, ఇంకా అవిశ్వాసంగా ఆ విషయంలో ఉన్నాను, నేను దేవుడి వైపు తిరగను, నేను అనేక మంది ఎదుట దేవుణ్ణి నేను ఒప్పుకోలేదు, కాబట్టి నేను దేవుడి వైపు తిరగను. ఆయనే నిన్ను వదులుకోలేదు కదా, నువ్వెందుకు ఆయనకు దూరంగా ఉండి జీవిస్తున్నావు? దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి వెనుతిరుగుతావా? ఒక్కసారి దేవుడి వైపు చూస్తావా? నీకు ఏ ఒక్క స్థితిలో నువ్వు దేవుడికి దూరం అయిపోయావు, ఏ ఒక్క స్థితిలో నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయావు? ఒకప్పుడు నువ్వు ఆ యొక్క సంఘంలో నువ్వు పరిచర్య చేసేవాడివి, ఒకప్పుడు నువ్వు సంఘంలో నిలబడే వ్యక్తివి. కానీ నీ యొక్క పరిస్థితుల వల్ల, నీ యొక్క స్థితిగతుల వల్ల, లోకంలో ఉన్న సమాజంలో యొక్క విలువల వల్ల నువ్వు దేవుణ్ణి దూరపరుచుకున్నావు. కానీ దేవుడు చెప్తా ఉన్నారు, నువ్వు దూరపరుచుకున్నావేమో, నేను నిన్ను దూరపరచుకోలేదు. నువ్వు నన్ను దాటి వెళ్ళిపోతున్నావేమో, నేను నీతోనే ఉన్నాను అని మన గొప్ప దేవుడు
ఈ రోజు నీతో నాతో మనతో చెప్తా ఉన్నారు, ఒక్కసారి వెనుదిరుగుతావా? అసలు ఎవరి జీవితంలో అవిశ్వాసులుగా ఉన్న ఎవరి జీవితంలో దేవుడు కార్యాన్ని చేశారు? ఎవరు ఈ సమాజానికి భయపడి ఈ లోకానికి భయపడి ఉన్నా కూడా వారు దేవుడికి దూరం అయిపోయినా కూడా దేవుడు సహాయం చేశారు. ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనల్ని దూరం చేసుకుంటాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క విషయాలను మనం 3 విషయాల్లో మనం నేర్చుకుందాం. అసలు ఎవరిని దేవుడు లేవనెత్తాడు, వారు దేవుడికి దూరం అయిపోయిన దేవుడు వారి జీవితంలో ఎలాగ కార్యం చేయించి వారి వైపు త్రిప్పారో మనం 3 విషయాల్లో ఈ రోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగాంశం, ఆయనే నిన్ను వదులుకోనప్పుడు నువ్వు ఆయన్ని వదిలేయాలి అన్న ఆలోచన చేయొద్దు. ఆయనే నిన్ను వదులుకోనప్పుడు ఆయన్ని వదిలేయాలి అన్న ఆలోచన నువ్వు చేయకూడదు. మొట్టమొదటిగా నీ అవిశ్వాసానికి జవాబు దేవుని దగ్గర ఉంది కదా. నా అవిశ్వాసానికి జవాబు దేవుని దగ్గర ఉంది. కానీ నువ్వు ఆ దేవుణ్ణే దూరం చేసుకుంటే ఇంకా అవిశ్వాసంతోనే చనిపోతావు, అవిశ్వాసంతోనే ఉంటావు కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ యొక్క శరీరంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీ సమస్య అంతా వివరించి ఉంచినప్పుడు వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, వాళ్ళు ఒక టాబ్లెట్స్ కానీ ఏదైనా రికమెండ్ చేస్తారు. వాటిని నువ్వు వాడుతా ఉన్నా కూడా నీకు ఏది కూడా ఆ సమస్యకి పరిష్కారం దొరకల, ఆ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది నీ జీవితంలో లేదు. కొన్ని వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, ఏమీ లేదు. అప్పుడు నువ్వు అనుకుంటావా ఇంకా నేను జీవితంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళను, నాకు సమస్యకి ఏ పరిష్కారం లేదు అంటే ఎవరికి నష్టం కలుగుతుంది? ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. నీకు ఆ వ్యాధితో నువ్వు అలా మరణించాలి కదా. నీలో కూడా అవిశ్వాసం అనే ఒక వ్యాధి ఉంది, అవిశ్వాసం అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అవిశ్వాసం అనే ఒక ప్రశ్న వచ్చింది. ఆ అవిశ్వాసానికి అక్కడ కాదు, దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడే ఆ అవిశ్వాసాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుడు రెడీగా ఉన్నాడు నీ ఆ యొక్క అవిశ్వాసంలో వచ్చిన ఆ ప్రశ్నలకు ఆ సమాధానం ఇవ్వాలని. ఆ గొప్ప దేవాది దేవుడు నీ వైపు తిరుగుతా ఉన్నారు కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే తప్పక దేవుడు నీ యొక్క అవిశ్వాసంలో వచ్చిన ప్రతి ప్రశ్నను దేవుడు తీరుస్తారు. దేవుడు ఆదివారం పునరుద్ధాన రోజు తిరిగి లేచినప్పుడు మగ్దలేని మరియకు దేవుడు కనిపించారు. ఆ రోజు సాయంత్రం శిష్యులందరూ ఒక భయంతో యూదులకు భయపడి, ఎక్కడ యూదులు మాకు దేవుడు శిష్యులని తెలుసుకుంటారో అని యూదులకు భయపడి తలుపులన్నీ మూసివేసి ఒక రూమ్ లో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలోకి వచ్చారు. అక్కడ తోమా లేడు, యూదా ఇస్కరియోతు కూడా ఉన్నారు, కానీ అక్కడ తోమా లేడు. తోమా లేనప్పుడు దేవుడు వారితో చెప్పారు, ఆయన యొక్క గాయపడిన హస్తాలను వారికి చూపించారు, ఆ ప్రక్కలో ఆ యొక్క గాయాన్ని వారికి చూపించారు. అన్ని వారికి చూపించి మీరు ఎవరిని క్షమించరో వారు క్షమింపబడతారు, మీరు ఎవరికి ఆ పాపం మీద అధికారం లేకుండా చేస్తారో ఆ పాపం వారికి అధికారం లేకుండా ఉంటుంది, ఎవరు ఆ పాపం ఉండనిస్తారో ఆ పాపం ఆ విధంగా ఉంటుంది అని వారికి అధికారం ఇచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్తారు. చెప్పినప్పుడు ఈ విషయాన్ని అంతటిని శిష్యులు తోమాకి చెప్తారు, మేము యేసుక్రీస్తుని చూసాము. ఈ విధంగా ఈ మాటలు చెప్పారంటే తోమా ఏమంటారో తెలుసా అండి? తోమా, నేను ఆయన యొక్క మేకులలో గాయాలు పెట్టి చేతులు పెట్టి చూస్తేనే గాని, నా చేయి పక్కన ఆయన చేయి పక్కన నా చేయి ఉంచితేనే గాని నేను నమ్మను అని అంటారు. అని ఆ అవిశ్వాసంతోనే వీరందరూ నమ్మారు. దేవుడు తిరిగి లేచారు. మనకి ఎలా అయితే దేవుడు చెప్పారో తిరిగి లేచారని వారు ధైర్యంగా ఉన్నారు. కానీ తోమా కూడా విన్నాడు, నేను తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను, నేను మరలా 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతాను అని దేవుడు చెప్తూనే ఉన్నా వారి హృదయాన్ని సిద్ధపరుస్తున్న తోమా నమ్మల. 8 రోజులు అవిశ్వాసగా ఉన్నాడు. 8వ రోజు మరలా వారు అదే గృహంలో అక్కడే వారు అదే గదిలో వారు మరలా గ్యాదర్ అయినప్పుడు, మరలా వారు సమావేశం అయినప్పుడు ఏం జరిగింది? అక్కడ తోమా కూడా ఉన్నారు. మరలా దేవుడు వారి దగ్గరకు వచ్చి తోమాని చూసి, తోమా, నీ చేతులు నా ప్రక్క నుంచు, నీ చేతులను పెట్టి నా చేతులను చూడు అని చెప్పి దేవుడు ఒక మాట అంటారు, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండు కదా. తోమాకి ప్రశ్నలు వచ్చాయి, నిజంగా దేవుడు లేచారా? దేవుడు నిజంగా చెప్పినట్లుగా దేవుడు తిరిగి లేచాడా? 3వ రోజు తిరిగి లేచారా? అంతగా సిలువలో మరణమయ్యారు కదా,
చివరి రక్తపు బొట్టు వరకు దేవుడు కార్చారు కదా, చివరి రక్తపు బొట్టు వరకు ఎంతగానో శిలువలో మరణమయ్యారు కదా. అసాధ్యము కదా ఒక మనిషి తిరిగి లేవడం. కానీ దేవుడు మాతో చెప్పారు తిరిగి లేస్తారని. కానీ తిరిగి లేచారా? అవిశ్వాసగా ఉన్నాడు ఒక 8 రోజులు, ఒక 9 రోజులు. ఆ ఆదివారం నుంచి తర్వాత ఆదివారం వరకు కొన్ని రోజులు అవిశ్వాసిగా ఉన్నాడు తోమా. కానీ ఆ అవిశ్వాసం తీర్చడానికి దేవుడే తోమా దగ్గరకు వచ్చి ఆ తోమాతో మాట్లాడారు. అప్పుడు తోమా అంటాడు, నా ప్రభువా నా దేవా అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు కదా. మనము కూడా ఒక అవిశ్వాసము అని ఒక దాని గుండా వెళ్తాం. మన పరిస్థితులను బట్టి, మన యొక్క మాటలు, మన యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, మన కష్టాలు, కన్నీరు, బాధలు మనం చూస్తా ఉన్నప్పుడు ఒక అవిశ్వాసము అనే ఒక ఫేస్ గుండా మనం వెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, అటు ఇటు 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 మనుషుల ఆ వైపు కాకుండా, మనుషులను ఆశ్రయించడం కాకుండా, ప్రభా నువ్వు ఒకప్పుడు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేసావు, ఇప్పుడు కూడా ఈ కార్యం అంతకంటే గొప్పదిగా పెద్దదిగా ఒక కొండగా నా జీవితంలో ఉందేమో, దాన్ని కూడా తీయగల దేవుడు అయ్యా. నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి నీ యొక్క విశ్వాసాన్ని, నీ యందు విశ్వాసాన్ని నాలో కలిగించు ప్రభా అని దేవుడి వైపు చూడాలి. కానీ మన యొక్క అవిశ్వాసంలో దేవుణ్ణి విడిచిపెట్టే స్థితి, ప్రార్థన చేయకుండా, సహవాసం లేకుండా, వాక్య ధ్యానం లేకుండా జీవిస్తే మనము ఎలా అయిపోతామంటే, మనం అంటాం కదా ముందు గతి కన్నా తర్వాత గతి బహు భయంకరంగా ఉందని, ఆ స్థితికి మనం వచ్చేస్తాం. కాబట్టి ఆ నీలో ఉన్న అవిశ్వాసానికి ఆ యొక్క సమాధానం ఎవరు ఇవ్వగలరో తెలుసా? దేవుడు మాత్రమే నీలో ఉన్న అవిశ్వాసానికి సమాధానం ఇవ్వగలరు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, నీలో ఏ ప్రశ్న వచ్చినా, అవిశ్వాసంతో ఏ ప్రశ్న వచ్చినా దేవుడు వైపు మాత్రమే నువ్వు నేను తిరగాలి కదా. అర్థమైంది కదా? నువ్వు మరిచిపోకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఆయనే నిన్ను వదులుకోనప్పుడు ఆయన్ని వదిలేసే ఆలోచన కూడా చేయకు. ఆయన్నే నువ్వు వదులుకోనప్పుడు ఆయన్ని వదిలేసే ఆలోచన కూడా చేయకు. మొదటిగా చూసాం, నీ యొక్క అవిశ్వాసానికి జవాబు దేవుని దగ్గర దొరుకుతుంది. రెండవదిగా, లోకానికి భయపడి దేవుడికి దూరం అయ్యావా కదా. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ లోకానుసారంగా కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఈ లోకానుసారంగా మనం నిలబడాలంటే, ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే, అనేక సార్లు దేవుడు ఎవరో తెలీదు అని చెప్తేనే, దేవుణ్ణి నేను వెంబడించట్లేదు అన్నట్లుగా జీవిస్తేనే మనం ఈ లోకంలో ఉద్యోగాలు కానీ, ఉద్యోగాలు కానీ, మన లోకంలో మనుషులు మనకు విలువ కానీ ఇచ్చే స్థితిలో మనం వచ్చాం కదా. అలాగే పేతురు కూడా ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారిని అన్నా దగ్గరకు, ప్రధాన యాజకుడైన అన్నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు అతడు మాత్రమే ఆ యొక్క ప్రధాన యాజకుడి యొక్క మందిరంలోనికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక చిన్నది అడుగుతుంది పేతుర్ని, ఏమని? నువ్వు ఆయనతో ఉన్న శిష్యుల్లో ఒక్కడివి కాదా అని అడుగుతుంది. ఒక చిన్న అమ్మాయి దగ్గర పేతురు, నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు అని మొట్టమొదటిగా సారిగా చెప్తారు. ఆ యొక్క ప్రాంతం అంతా చలిగా ఉండడం వల్ల, అక్కడ అందరూ చలి కాచుకోవడం వల్ల పేతురు కూడా వెళ్ళి చలి కాచుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా పేతుర్ని అడుగుతారు. అక్కడున్న వారిలో ఒక్కరు పేతుర్ని అడుగుతారు, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒక్కడివి కదా అని అడిగినప్పుడు, నేను కాదు అని చెప్తారు. మూడవదిగా, అక్కడ ఎవరైతే ఆ యొక్క గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు పేతురు ఆవేశంతో ఆ చెవిని విరగొట్టాడో అతని యొక్క బంధువు అక్కడ ఉంటాడు. ఆ యొక్క ప్రధాన యాజకుడి యొక్క మందిరం దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఆ బంధువు అడుగుతాడు, నువ్వు అతనిలో ఒక్కడివి కదా, నేను అక్కడ చూశాను నిన్ను గెత్సెమనే దగ్గర అని చెప్పినప్పుడు, నేను కాదు 3 సార్లు అయిపోయింది. వెంటనే కోడి కూసింది కదా. పేతురు అక్కడ ఆ యొక్క మనుషులకు భయపడి, అప్పటికే శిష్యులు చల్లా చెదురైపోయారు. పేతురు ఇంకొక శిష్యుడు మాత్రమే ఆ యొక్క దేవుడికి ఏం జరుగుతుందని చూడడానికి వచ్చారు. అటువంటి స్థితిలో పేతురు ఆ యొక్క ప్రజలకు భయపడిపోయి, అక్కడ స్థితిగతులకు భయపడిపోయి దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడు ఎవరో నాకు తెలియదు అని పేతురు 3 సార్లు చెప్పారు. కానీ దేవుడు వదిలేశారా?
ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయనే నిన్ను వదలకన్నప్పుడు నువ్వు ఆయనకు దూరంగా ఎందుకు బ్రతుకుతున్నావు? తర్వాత దేవుడు యేసయ్య తిరిగి లేచిన తర్వాత 2 సార్లు శిష్యులు కనిపిస్తారు. తోమా యొక్క అవిశ్వాసాన్ని తీసేస్తారు. 3వసారి పేతురు అంటాడు, నేనింకా తర్వాత కొన్ని రోజుల తర్వాత పేతురు అంటాడు, నేను ఇంకా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు పేతురుతో పాటు ఇంకొక 5 శిష్యులు కూడా పేతురుతో పాటు వచ్చేస్తారు. వీరందరూ గలిలయ సముద్రం దగ్గర చేపలు పడుతూ ఉన్నప్పుడు రాత్రంతా ఎంతో శ్రమించారు, వాళ్ళకేమీ దొరకలేదు. తెల్లవారుజామున ఆ యొక్క ఒడ్డున, గలిలయ సముద్రపు ఒడ్డున యేసుక్రీస్తు ఉన్నారు. వారు గుర్తుపట్టలేరు. మీ వలను కుడివైపు వేయండి అని చెప్పినప్పుడు కుడివైపు వేసినప్పుడు వారికి విస్తారమైన 153 చేపలు పట్టినప్పుడు అక్కడున్న శిష్యుల ఒకరు యేసుక్రీస్తు ప్రభువు సుమి అనగానే పేతురు వెంటనే యేసయ్యకు తన ముఖాన్ని చూపించుకోలేకపోయారు. వెంటనే వస్త్రహీనుడిగా ఉండి వెంటనే ఆ యొక్క గలిలయ సముద్రం నీటిలో దూకేస్తాడు. దూకి వేసినప్పుడు తర్వాత ఒడ్డుకు వచ్చినప్పుడు దేవుడు పేతురుతో ఒక మాట అంటాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రభా, నీకు తెలుసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను మేపము. మరలా అదే ప్రశ్న, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పినప్పుడు, నీకన్నీ తెలుసు ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు, అయితే నువ్వు నా గొర్రెలను మేపు. 3వసారి ఒకే ప్రశ్నను 3 సార్లు మనం అడిగితే ఎలా ఉంటుందండి? 3వసారి దేవుడు పేతురుని అడుగుతారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అప్పటికే పేతురు వ్యసన పడిపోయి, ప్రభా నీకు అన్నీ తెలుసు, నేను ప్రేమిస్తున్నాను లేదో తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, అయితే నువ్వు నా గొర్రెలను మేపు కదా. అక్కడ 3 సార్లు పేతురు చెప్పాడు, దేవుడు ఎవరో నాకు తెలియదని భయముతో ఆ యొక్క మనుషులకు భయపడి, నేను కూడా మరణం అవ్వాలేమో, నన్ను కూడా కొట్టేస్తారేమో, నన్ను కూడా ఆ స్థితికి తీసుకెళ్తారేమో అని భయముతో చెప్పాడు. కానీ దేవుడు ఎప్పుడైతే పేతురును దర్శించి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు, ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పినప్పుడు ఆ మాటను ఒప్పుకున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని ఒక్క ప్రసంగంలోనే పేతురు 3000 మందిని రక్షించారు కదా. నువ్వు ఈ సమాజానికి భయపడి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆయన యొక్క శక్తి మీద, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీద నువ్వు ఆధారపడితే నువ్వు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు ఆయనే నిన్ను వదులుకోనప్పుడు నువ్వెందుకు ఆయనకు దూరంగా జీవిస్తున్నావు? మనం ఎందుకు ఆయనకు దూరంగా జీవిస్తున్నాం? ఆయన మనల్ని వదులుకోలేదు, ఆయన మన వైపే ఉన్నారు. నా వైపు నా బిడ్డలు ఎప్పుడు తిరుగుతారా? నేను ఎప్పుడు వారిని ఆశీర్వదిస్తానా? ఎప్పుడు నేను వారితో నా యొక్క కార్యాలు, నా మహిమను వారికి ఈ లోకం ద్వారా ఎప్పుడు చూపిస్తానని దేవుడు వెయిట్ చేస్తున్నారు. నువ్వెందుకు ఆయనకు దూరం అయిపోతున్నావు? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఆయనే నిన్ను వదులుకోలేనప్పుడు నువ్వు ఆయన వదిలేయాలి అన్న ఆలోచన చేయకు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీ అవిశ్వాసానికి జవాబు దేవుని దగ్గర ఉంది కదా. మన యొక్క అవిశ్వాసానికి జవాబు దేవుని దగ్గర ఉంది. రెండవదిగా, లోకానికి భయపడి దేవుడికి దూరం అయిపోయావా? పేతురులాగా ఆ యొక్క పరిస్థితికి భయపడి దేవుడికి దూరం అయిపోయా? ఒక చిన్న బిడ్డ దగ్గర పేతురు భయపడ్డాడు, కానీ దేవుడు దర్శించిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 3000 మంది ఒకే ప్రసంగంలో 3000 మంది బాప్తీసం పొందారు. ఎంత గొప్ప విషయం కదా. మూడవదిగా మనం చూసినట్లయితే, నీ కోసం ప్రాణాన్నే పెట్టిన దేవుడు నిన్నెలా వదిలేస్తాడు కదా. నీ కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టాడే, నువ్వు దేవుడికి దూరం అయితే నిన్ను చూస్తూ దేవుడు వదిలేస్తాడా? ఆ యొక్క సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే, సంసోను చివరిలో ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతికి దొరికిపోతాడు. ఆ ఫిలిస్తీన్లు ఏమనుకుంటారు అంటే, మనల్ని ఎవరైతే హింసించారో, మనల్ని ఎవరైతే ఎక్కువగా అపహాసం చేశారో, మన యొక్క ప్రజల్ని ఎక్కువగా ఎవరైతే చంపారో, వారిని మన చేతికి మన దేవుడు, మన దేవత అప్పగించేసిందని ఆ ఫిలిస్తీన్లందరూ ఎంతగానో సంతోషిస్తారు, సంతోష గానాలు చేస్తారు. అప్పటికే సంసోను ఎక్కడున్నారండి? బందీ గృహంలో ఉన్నారు. అప్పటికే సంసోను బందీ గృహంలో ఉన్నారు. ఆ బందీ గృహంలో ఉన్నప్పుడు, మేమందరం అతన్ని మధ్యలో నిలబెట్టండి, మేమందరం అతన్ని చూసి అపహాసం చేయాలి, అందరం మేము ఎగతాళి చేయాలన్నప్పుడు ఆ యొక్క ఖైదీలు వెళ్లి బందీ గృహంలో ఉన్న, ఆ యొక్క భటులు వెళ్లి బందీ గృహంలో ఉన్న సంసోన్ని తీసుకొస్తారు. ఆ యొక్క భటులతో సంసోను చెప్తారు, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను, ఏదైతే ఆధారంగా ఉందో దాని దగ్గరికి తీసుకెళ్లి నన్ను నిలబెట్టండి అని చెప్పినప్పుడు 2 చేతులు
ఏదైతే ఆ యొక్క దేవతా ఆ యొక్క మందిరంలో నిలబెట్టారో ఆధారమైన 2 పోల్స్ మధ్యలో సంసోన్ని నిలబెడతారు. అప్పుడు అందరూ కూడా సంసోన్ని ఎగతాళి చేస్తారు. అందరూ కూడా సంసోన్ని నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. అప్పుడు సంసోను ఒక ప్రార్థన చేస్తాడండి. ఒక మాటను మనం చదువుదాము. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. నా 2 కళ్ళు అప్పటికే పోయాయా? నా 2 కన్నుల నిమిత్తం దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పగానే దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మరలా ఆయనకి పోయిన శక్తిని దేవుడు అనుగ్రహించి జ్ఞాపకం చేసుకోనడం వల్ల అక్కడ ఆల్రెడీ ఫిలిస్తీన్లు 3000 మందికి పైగా అక్కడ ఉన్నారు. ఆ యొక్క మందిరంలో అందరూ కూడా ఉన్నారు. 3000 మందికి పైగా అక్కడ గ్యాదర్ అయిపోయారు. ఉన్నప్పుడు ఆ యొక్క ఒకేసారి తన శక్తితో ఆ యొక్క మందిరంలో ఉన్న తన శక్తితో లాగినప్పుడు ఆ మందిరం అంతా ఆ ఫిలిస్తీన్ల మీద పడిపోయి అక్కడ ఉన్నవారు చనిపోయారు. తన జీవిత కాలంలో చనిపోయిన వారందరికంటే తను చనిపోయేటప్పుడు ఆ యొక్క శత్రువులు చంపిన వారి లెక్క ఎంతో ఎక్కువ అని బైబిల్లో ఉంటుంది కదా. నీ కోసం, నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, నా కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా ఇచ్చిన దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడండి? నువ్వు ఎందుకు దేవుణ్ణి వదిలేసి ఉంటున్నావు? నువ్వు ఎందుకు దేవుడికి దూరం అయిపోయి ఉంటున్నావు? అయ్యో, దేవుడే మనల్ని వదులుకోలేదు. ఎన్నో కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనకి తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతాం. కొన్ని స్థితిగతుల వల్ల మనకి తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతాం. కానీ ఎప్పటికైనా మనకి దేవుడికి దూరం అయిపోయినా మనం ఒక్క విషయం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి. ఏంటో తెలుసా? మనకి దేవుడు అవసరమా? దేవుడికి మనం అవసరం లేదు, మనకి దేవుడు అవసరం. మరొకసారి చెప్తానండి, దేవుడికి మనం అవసరం లేదు, కానీ మనకి దేవుడు అవసరం. కానీ మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? ఆయనకి నా వల్ల అవసరం ఉంది, నాకు అవసరం లేదు అన్నట్టుగా మన జీవితాలు ప్రవర్తిస్తాం. నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనే మన జీవితాన్ని ఆశీర్వదించకపోతే, ఆయనే మనల్ని కాపాడకపోతే, ఆయనే మన జీవితంలో లేకపోతే, నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు దేవుడి వైపు తిరగకపోయినా, నువ్వు దేవుణ్ణి చూడకపోయినా, దేవుని సన్నిధిని అనుభవించకపోయినా, ప్రతిరోజు వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా ఉన్నా కూడా, కొన్ని రోజుల నుంచి దేవుడికి దూరం అయిపోయినా, నీకు తెలియకుండా నిన్ను కాపాడుతుంది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో, నువ్వు చేస్తున్న యొక్క ఉద్యోగంలో, నువ్వు ఉంటున్న కుటుంబ జీవితంలో నిన్ను కాపాడుతుంది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం జీవిస్తా ఉన్నాం. దేవుడు చెప్తున్నారు, నేనే నిన్ను వదులుకోలేదే, నువ్వు వదులుకోవాలి అన్న ఆలోచన తీసివేసి నా వైపు తిరుగు అని దేవుడు చెప్తున్నారు. మనకి దేవుడు అవసరం, దేవుడికి మన అవసరం లేదు. కానీ ఆయన మన కోసం తన ప్రాణాన్నే పెట్టారు, ఆయన మన కోసం తన జీవితాన్ని ఉంచారు. అలాంటిది మనము దేవుడికి ఎలా దూరం అవుతాం? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎలా వదిలేస్తాడు? కాబట్టి ఆయనకు నువ్వు దూరం అయిపోకూడదు, నువ్వు దూరం చేసుకోకూడదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. తోమా జీవితం ద్వారా అవిశ్వాసం నీకుందా? అవిశ్వాసం ఉందా? దేవుడి దగ్గర మాత్రమే నీకు జవాబు దొరుకుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల, ఈ సమాజంలో ఉద్యోగం వల్ల, కొన్ని స్థితిగతుల వల్ల నువ్వు దేవుడు ఎవరో తెలియదు, నేను క్రైస్తవుని కాదు అని నువ్వు నోటితో ఒప్పుకున్నావేమో, ఆయన ఎవరో తెలియదని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరైతే నాకు తెలియదని ఆ యొక్క పేతురు చెప్పాడో, కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత
ఏ విధంగా అయితే పేతురు నిలబడ్డాడో ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అంతేకాదు, దేవుడు నీ కోసం ప్రాణాన్నే ఇచ్చాడే, నువ్వు ఆయనను మర్చిపోకూడదు. సంసోను జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడారు కదా, నువ్వు దేవుడికి దూరం అయిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభా, ఎవరి కోసమైతే ఈ మాటను మాట్లాడుతున్నావో దేవా, ప్రభా, మేము ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా నిన్ను దూరం చేసుకోవాలి, నువ్వు నీ బిడ్డగా నేను ఉండకూడదు, నా ఇష్టం వచ్చినట్లుగా నా జీవితాన్ని జీవించాలి అన్న ఆలోచన మా జీవితాల నుంచి తీసివేదేవా. నీ కృపతో నింపు దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీ గొప్ప కార్యాన్ని జరిగించు దేవా. నీ కృపా కాపుదల దయచేసి సర్వశక్తిమంతుడా జ్ఞాపకం చేసుకోదేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, దేవుడికి దూరమైపోయారో తండ్రి, ఒకప్పుడు నీ బిడ్డలు ప్రభా, ఒకప్పుడు వారు నీ పక్షంగా అనేక మందిని నీ వైపు తిప్పిన బిడ్డలు ప్రభా, కానీ ఎవరైతే నీ దూరమైపోయారో, ఎవరైతే ప్రభా సాతాను దూరం చేసిందో వారితో మాట్లాడండి దేవా. ఎలా ప్రభా ప్రభా తోమాతో మాట్లాడి ఎలాగైతే విశ్వాసాన్ని ఇచ్చావో ప్రభా, పేతురుతో మాట్లాడి ఎలా అయితే ధైర్యాన్ని ఇచ్చావో ప్రభా, ఎలా అయితే సంసోన్తో మాట్లాడి చివరి నిమిషంలో నా బిడ్డ అని నిరూపించుకున్నావో దేవా, మా అందరి జీవితాలు నీ వైపు త్రిప్పుతున్నామయ్యా తండ్రి. ఏ విషయంలో నీకు దూరం అయిపోయామో, ఏ విషయంలో నీకు ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకున్నామో మమ్మల్ని క్షమించి మరలా నిలబెట్టండి దేవా. నీ కార్యం జరిగించుకోనండి సర్వశక్తిమంతుడా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా. ఆశీర్వాదంతో నింపండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి సర్వాధికారి. నీ కృపతో నింపండి దేవా. ప్రభా, సహాయమును దయచేయండి. ఇంకెప్పుడు కూడా తండ్రి మా జీవితాలు నీకు దూరం అవ్వకుండా నీలో నిలబడడానికి, నీలో అంటగట్టబడానికి సాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించి నువ్వే తోడేయండి, నడిపించి పరిశుద్ధాత్మదేవ నీ కృపా కాపుదల దయచేసి తండ్రి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని ప్రభా, కేవలం నీ నామం మహిమపరచబడినందుకు వందనాలయ్యా. కేవలం నీ నామం మహిమపరచబడినందుకు వందనాలు. నువ్వే సహాయమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడే మనల్ని వదులుకోనప్పుడు మనము ఆయన్ని వదిలేయాలన్న ఆలోచన కూడా మన జీవితంలో రాకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.